హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు గోపిరెడ్డి సుధాకర్ రెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్లో బుధవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కస్టటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి ప్రజాప్రతినిధి, ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆయన అన్నారు. నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు ఉగాది పచ్చడి వితరణ చేస్తున్న షేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ముస్లిం సోదరిమణులకు అంగరంగ వైభవంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా అచ్చంపేట పట్టణంలో సామూహిక ప్రార్థన చేసే స్థలం అయిన ఈద్గా దగ్గర ఏర్పాట్లు పరిశీలిస్తున్న పురపాలక సంఘం చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సిద్దిక్ మరియు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కస్టటి నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బందికి సమయ పాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ ఉన్నారు. రోడ్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన షాద్నగర్ పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ సమీపంలో భవానీ బార్ ముందు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక భవానీ బార్ ముందు ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంతో వచ్చిన కంటైనర్ అతన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి తలపై నుంచి టైర్ వెళ్లడంతో నుజ్జు అయి అక్కడికక్కడి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలని.